హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు ముద్దపప్పు చేశానండి. ఆ ముద్దపప్పులోకి నేను ఆల్రెడీ పండు మిరగాయల పచ్చడి చేశానండి, మన వీడియోలో ఉంది చూడండి. ఈ ముద్దపప్పు మీద ఈ పండు మిరగాయల పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాబా తింటుంటే ఉంటదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇగోండి నెయ్యి కూడా వేస్తున్నాను, పచ్చడి వేసాను, నెయ్యి వేసాను. ఇప్పుడు కలుపుతున్నానండి ఈ పచ్చడి ముద్దపప్పు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటదండి ఇలా చేసుకుంటే. అది ఎలా తయారు చేసుకుందామో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు కందిపప్పు చేసుకుందాండి. ముద్దపప్పు చేసుకోవడానికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అది లైట్ గా వేపుకుందాం. కొంచెం వేపి ముద్దపప్పు చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం ఒక లెవెల్లో ఉంటదండి, చాలా బాగుంటది. అందుకని కొంచెం లైట్ గా వేపుకుందాం మనం కందిపప్పుని. ఈ పప్పు కొంచెం వేపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. సిమ్ లో పెట్టి వేపితే చాలా బాగుంటది, ఐలో పెడితే మాడిపోద్ది, ఏగదు. 2 నిమిషాలు వేపుకుంటే చాలండి, ఎక్కువ వేగ అవసరం అయితే లేదు. 2 నిమిషాలు సిమ్ లో పెట్టి వేపితే మాత్రం సూపర్ గా ఉంటది పప్పు. ఇంకోండి ఏగిపోయింది. ఇంకా కొంచెం చల్లారాక కడుక్కొని అప్పుడు మనం విజిల్ పెట్టుకుందామండి. 5 విజిల్ పెడితే మెత్తగా ఉడికిపోద్దండి, చాలా బాగుంటది. 5 విజిల్ పెట్టాలి. ఇంకోండి పప్పు కడిగేసుకున్నాం కదా శుభ్రంగా కడుక్కొని. ఇప్పుడు మనం ఏ గిన్నెతో పప్పు తీసుకున్నామో అదే గిన్నెతో 3 గిన్నెలు నీళ్ళు వేస్తే పప్పు పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. నీళ్ళుగా కూడా ఉండదు. ఇంకోండి 3 గిన్నెలు వేసానండి నేను. 3 గిన్నెలు వాటర్ వేసాను. ఇందులో ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకోండి కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేస్తే పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇంక ఇప్పుడు ఇది మనము 5 విజిల్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి, పలుకు కూడా ఉండదు, మెత్తగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఇది విజిల్ పెట్టేసుకుందాం మనము. ఇంకోండి 5 విజిల్ అన్నాం కదా, 5 విజిల్ పెట్టుకున్నాం కదా. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది పప్పు, దందంలాగా అయిపోయింది. ఇప్పుడు ఇది మనము చల్లారి పెట్టుకుంటే గట్టిగా అయిపోద్దండి పప్పు. చూడండి ఇంకండి అయిపోయింది. 5 విజిల్ అనుకున్నాం కదా, ముద్దపప్పు ఉడికిపోయింది చూడండి. ఈ ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ పప్పు, ఈ నెయ్యి, ఈ పండు మిరగాయల పచ్చడి అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.